అందరికీ నమస్కారం. శ్రీ గీత టాక్స్ కి తిరిగి స్వాగతం. అందరూ బాగున్నారు కదా? ఈరోజు మనం చెప్పుకోబోయే మంచి విషయం శ్రీచక్రం. శ్రీచక్రం అనే పేరులోనే ఉంది కదండి. శ్రీమన్ నగర నాయకి అంటాం అమ్మవారిని. లలితా త్రిపుర సుందరి దేవి. శ్రీ విద్యా ఉపాసకులు ఎక్కువగా శ్రీచక్రాన్ని పూజిస్తూ ఉంటారు. శ్రీచక్రం అనగానే మనకి అంటే మానవ దేహానికి ఆత్మకి శరీరం ఎలాగో అమ్మవారికి పరివారానికి శ్రీచక్రం అలాగనమాట. సాక్షాత్తు ఆదిపరాశక్తి పరమేశ్వరి దేవి శ్రీచక్రంలో కొలువై ఉంటారు. 9 ఆవరణలు ఉంటాయి. ఒక్కొక్క ఆవరణకి ఒక్కొక్క అధిదేవత ఉంటారు. వీళ్ళందరూ కూడా మనం చక్రము అనగానే మనం ఏంటంటే గమనము, ప్రయాణము ఇవన్నీ అన్నమాట. మానవ దేహం కూడా చక్రాలతోనే నిర్మితమై ఉంటుంది. గేయ చక్ర రథారూఢ, త్రిచక్ర రథారూఢ, మంత్రిణ్యంబ పరిసేవిత. అమ్మవారి దగ్గర అందరూ ఆ పరివారం అంతా లలితా త్రిపుర సుందరి పరివారం మొత్తము మహారాజ్ఞి, మహాసామ్రాజ్ఞి. ఆవిడ ఆ కోట లాంటి ఆ శ్రీచక్రంలో నివాసం ఉంటారు తల్లి. ఆవిడ మంత్రిని రాజశ్యామలాదేవి, సేనాని వారాహి మాత, ఇంకా వసిన్యాది దేవతలు అందరూ అక్కడ అన్ని మనకి ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి మూల రూపాలైన ఆధార దేవతలైనటువంటి వాళ్ళందరూ కూడా ఆ శ్రీచక్రంలో కొలువై ఉంటారు. 9 ఆవరణల్లో. భూపురము అంటారు కింద ఉండేటటువంటి మన బేస్ అన్నమాట. భూపురం అంటాం. పైన బిందువు ఉంటుంది. ఆ బిందువులే శివశక్తి స్వరూపం. ఆ పైన బిందువులోనే సాక్షాత్తు పరమేశ్వరుడు అమ్మవారు కొలువై ఉంటారు శ్రీచక్రంలో. సృష్టి అనేది ఎలా ప్రారంభమవుతుంది? శ్రీచక్రం బిందువు నుంచి ప్రారంభమయ్యి కింద వరకు వస్తాం. అది లయం. అలాగే ఇప్పుడు లయం అంటే మనం లయం అనేది కింద నుంచి ప్రారంభమై భూపురం నుంచి బిందువు వరకు వెళ్తుంది. అలా మనం పూజ చేసే క్రమాన్ని కూడా సృష్టి నుంచి లయం వరకు రావాలన్నమాట. ఈ శ్రీచక్రంలోనే మనకి ప్రతి దానికి కూడా 9 ఆవరణలలోనూ అక్కడ సంఖ్యాశాస్త్ర ప్రకారము ఆది దేవతలందరూ కూడా అక్కడ కొలువై ఉంటారన్నమాట. మనకి ఎలా ఉంటుంది అంటే గనక 4 శివ స్వరూపాలు, 5 శక్తి స్వరూపాలు. 4 + 5 9. ఈ 9 యొక్క సంఖ్యతోటే, ఈ శక్తితోటే శ్రీచక్రం నిర్మితమై ఉంటుంది. ఇందులో 43 త్రిభుజాలు ఉంటాయి. త్రిభుజాలు తెలుసు కదండి, 3 భుజాలు. 43 త్రిభుజాలు ఉంటాయి. 24 పద్మాలు ఉంటాయి. పద్మాలు 24. తర్వాత 7 వృత్తాలు ఉంటాయి. వృత్తాలు అంటే ఇలా రౌండ్ గా ఉండేది వృత్తాలు. ఒక బిందువు. ఆ ఒక బిందువులో మన పైన శ్రీచక్రం పైన ఆ బిందువు మీద అమ్మవారు అయ్యవారు కొలువై ఉంటారు. మన మానవ దేహంలో నుంచి బ్రహ్మరంధ్రం ఉంది కదండి. ఈ బ్రహ్మరంధ్రనే శ్రీచక్రంలో ఉండేటటువంటి ముఖ్యమైన మూల బిందువు అని కూడా చెప్తారు. మన పంచ ప్రాణాలు కూడా ఈ బ్రహ్మరంధ్రం నుంచే లయం అనేది జరుగుతుందన్నమాట. సో అమ్మవారి యొక్క స్వరూపమైనటువంటి శ్రీచక్రాన్ని ఆరాధించడం వల్ల, కుంకుమార్చన చేయడం వల్ల మనం అంటే జాగ్రత్తలు తీసుకుని ఆ ఆరాధనా క్రమంలో ఎలా పూజ చేయాలి, ఏం చేయాలి అనేది తెలుస్తుంది. మనకి ఆది శంకరాచార్యులు వారు ఎన్నో క్షేత్రాల్లో అమ్మవారి యొక్క శక్తిని చక్కగా శ్రీచక్రాల్లోకి ప్రతిష్ఠింపజేశారనమాట ఆయన. అంతటి మహోన్నతమైనటువంటి శ్రీచక్రాన్ని, ఆదిపరాశక్తిని, శివుణ్ణి శక్తిని, శివస్వరూపం శక్తి స్వరూపమైనటువంటి శ్రీచక్రాన్ని అందరూ కూడా అంటే వీలైన వాళ్ళందరూ కూడా అర్చించండి లేదా దర్శించండి. 100 యజ్ఞాలు యాగాలు చేస్తే ఎంత ఫలితం వస్తుందో ఒక్క శ్రీచక్రాన్ని దర్శించడం వల్ల అంత పుణ్యము, అంత ఫలితం వస్తుంది అని అంత విశేషంగా మనకి చెప్పబడ్డారనమాట. మన మన యొక్క ముఖ్యమైన గ్రంథాల్లో, మూల గ్రంథాల్లో చెప్పారు. అంత మహిమాన్వితమైనటువంటిది శ్రీచక్ర స్వరూపం, సాక్షాత్తు అమ్మవారి స్వరూపం అన్నమాట. అలా శ్రీచక్రాన్ని దర్శించండి, ధరించండి, సేవించండి. సదా ఆది దంపతుల్ని స్మరించండి. అందరికీ కూడా శివ శక్తి కృప కరుణ కటాక్షాలు కలగాలని కోరుకుంటున్నాం. ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమః.
మళ్ళీ మరిన్ని మంచి మంచి వీడియోలతో మీ ముందుకు వస్తాను. నా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉంటాను మరి. నమస్కారం.